నెల్లూరు వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గ కార్యాలయంలో నాయకులు వెంకటరమణ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారికి వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమే ఈ చేరికలని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని, కూటమి పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ఎందుకు దూరం చేసుకున్నామా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ సెక్రటరీ పేర్నాటి కోటేశ్వర్రెడ్డి, 53వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంగల్రెడ్డి, నాయకులు పరంధామయ్య, శరత్, 54వ డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్, వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా అధికార పార్టీకి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందో నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అంతకంటే మించి స్పందన ఇక్కడ కనపడుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి తీరు కనుక చూస్తే అసలు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉందా లేదా అధికారంలో ఉందా అనే అభిప్రాయం కూడా అందరికీ కూడా కలుగుతుంది. ఇది సహజంగా వస్తున్నటువంటి మాట. ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు ప్రతిపక్షం ఉంది అనే అభిప్రాయం ఉన్నా కూడా ఈ రోజుటికి కూడా ప్రతిరోజు అంటే కొన్ని మేము మీడియా సమావేశాలు పెట్టలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మనం ప్రతిరోజు కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రధానంగా 53, 54 వెంకటేశ్వరపురం అదే కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఒక కంచుకోటగా వైఎస్ఆర్సీపీకి ఉంది. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి 53వ డివిజన్ నుంచి వెంకటరమణ గతంలో కూడా చాలా యాక్టివ్గా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. వెంకటరమణ ఆయన ఆధ్వర్యంలో సుమారుగా ఒక 100 కుటుంబాల వరకు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం కానీ వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేయడానికి కానీ ఈరోజు ముందుకు రావడం అంటే చాలా సంతోషంగా కూడా ఉంది. ఆల్రెడీ ఆ డివిజన్లో వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలామంది సీనియర్సు 53వ డివిజన్లో కానీ ఆ పక్కన ఉన్నటువంటి 54వ డివిజన్లో కానీ ప్రధానంగా మనం ఈరోజు 53వ డివిజన్ చెప్పుకునేటప్పటికీ వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ సీనియర్ లీడర్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈరోజు వెంకటరమణ కూడా ఒక అనుభవజ్ఞుడు, మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అతను సుమారుగా ఈ 100 మంది కుటుంబాలతో కలిసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం కానీ వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేయడానికి ఈ 100 కుటుంబాలను తీసుకొని వచ్చి ఈరోజు జాయిన్ కావడం అన్నది సంతోషంగా ఉంది. నేనైతే ఒకటే మాట చెప్తా ఉన్నాను, పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా ఇక్కడ స్థానికంగా నన్ను కానీ నమ్ముకొని ముందుకు అడిగేసినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుడిని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత మాది అని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా వారిని ఆల్రెడీ ఉన్నటువంటి పాత సీనియర్స్ని కానీ వీరిని కానీ సమన్వయం చేసుకొని నెల్లూరు నగర నియోజకవర్గాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చేరినటువంటి ఈ కుటుంబాలన్నింటికీ కానీ వెంకటరమణ ఆధ్వర్యంలో వచ్చినటువంటి వీరందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, మనమంతా కలిసి పనిచేద్దాం. ఈరోజు ప్రతి పేద గుండె కూడా కోరుకుంటా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం అన్నది మా దౌర్భాగ్యం. మేమంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నాం, మేమంతా కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాం అని చెప్పి ఈరోజు ప్రతి పేద గుండె కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో ఆయన్ని మరలా తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకున్న దానికి మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంది. మరి వారందరినీ కలుపుకొని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే బాధ్యత కూడా వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి తీసుకోవడం జరుగుతుందని స్పష్టంగా అందరికీ కూడా మాటిస్తూ ఉన్నారు. వెంకటరమణ గతంలో వైఎస్ఆర్పీలో ఉన్నాడు, తర్వాత టీడీపీ వాళ్ళతో కొంతకాలం తిరిగాడు, తటస్థంగా ఉండి ఈరోజు మా పార్టీలో చేరిన దానికి ముందుగా వెంకటరమణకు ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే అతనితో పాటు 100 కుటుంబాలు వచ్చే వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత మా కార్యకర్తలందరినీ కలుపుకొని ఒకే తాటిపై చంద్రశేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి సీఎంగా చంద్రశేఖర్ రెడ్డిని మినిస్టర్గా చేసేంత వరకు మా పోరాటం ఆగకుండా పెట్టారు. ఇంకా ఈ వలసలు ఆగే సమస్య లేదు. నెలకి 20 మంది 20 కుటుంబాల కాడి నుంచి 100 కుటుంబాలు ఖచ్చితంగా చేసిన బాధ్యత నాదని 57వ డివిజన్ ఇన్ఛార్జిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను.
సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా ఈరోజు రాజకీయాలు చేసే వ్యక్తి నెల్లూరు నగరంలో ఏకైక నాయకుడు కేవలం ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ఆయన యొక్క ఆలోచనలను ముందుకు తీసుకొని పోయే విధి విధానాల్లో అన్నింటిలో కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారం ఎంతో అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 53వ డివిజన్లో ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని కలిసికట్టుగా పనిచేసి నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత అందరికి కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా చేస్తూ చాలా సంతోషకరంగా ఉందని చెప్పి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.